నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబోయ్, ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి, లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మనిషి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్. ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరూ ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయొద్దా? రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం. లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. ఏం చేసుకుంటా? ఆలడొక్కేసి మాట్లాడికి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండ్లే? 3 నెలల బోనస్ ఇయ్యాలా? వెంటనే జీతాలు పెంచాలా? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో ఇవన్నీ చేస్తే ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగెడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపీకిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైచోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారు అనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం.
రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. పోలీస్ జులుం! పోలీస్! పోలీస్ జులుం! పోలీస్ జులుం! ఆగండి! ఆవేశపడకండి. మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి. లేదా ఆగండి. కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి. నువ్వుండు. రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడిపోయాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అది నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు. 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి? మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గెట్ అవుట్, పో బయటికి. పోతా. కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్.